ఏదైనా అలా జరిగి మ్యానిపులేట్ అయ్యి మీరు వదులుకున్న సందర్భం బాధాకరమైన సంఘటన ఏమీ లేదు, అలాంటిది ఏం లేదు. మీరు చాలా రోజుల నుంచి అంటే సీరియల్ పరంగా కాకపోతే సినిమా పరంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అనే చెప్పాలి. కానీ అంటే మీరు మళ్ళీ రీఎంట్రీ చేయడానికి మీకంటూ మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉందని ఇండస్ట్రీకి ఇండికేషన్స్ పంపించాలి కదా. సపోజ్ మీకు నచ్చిన డైరెక్టర్కి ఫోన్ చేయడము, ఫోన్ చేసి మీ సినిమాలు అంటే నాకు ఇష్టం, మీ సినిమాలో చేయాలని ఉందండి, అలా మీరు ఇండికేషన్స్ పంపిస్తేనే కదా మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంది అని తెలియజెప్పాను. నేను నా ఫస్ట్ సినిమా టైంలోకి నేను ఎవరిని నాకు ఆఫర్స్ కావాలని అడగలేదు. ఇప్పుడు వెళ్ళి నేను ఆఫర్స్ ఎవరిని అడగలేనండి. అలాగా వెళ్ళి నాకు అవకాశం ఇవ్వండి అంటే అవకాశం అది అలాగే కదా మీనింగ్, అదే అవకాశం అక్కడ. అది కాదు ఒక ఇంట్రెస్ట్, అదే ఒక శ్రీకరణ్ గారి దాంట్లో చేయాలి, లేదంటే ఒక పూరి గారి దాంట్లో చేయాలి, ఒక కృష్ణవంశీ గారి దాంట్లో చేయాలి, ఇలా ఉంటాయి కొంతమంది ఆర్టిస్టులు దాంట్లో చేయలేకపోయానే ఒక్కసారి. అది ఏదో అడుక్కోవడం అని కాదు కదా అర్థం అక్కడ. అంటే వాళ్ళకి ఓకే నేను కనిపించానంటే ఇప్పుడు మీడియా ఇది చూస్తే కావాల్సి ఉంటే పిలిస్తే నేను వెళ్తాను, కానీ నేనైతే అడగానండి. ఎందుకంటే ఏమన్నా ఎలా చేస్తుందో ఏంటో నేను చేసిన మూవీస్ అవంతా తెలిసి ఉంటుంది ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో తెలుసు. కాబట్టి నా గురించి నేను చెప్పుకోవడం కంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను చూసి ఓకే ఈ క్యారెక్టర్ మీరు చేయండి ఇస్తే నేను చేస్తాను, కానీ నేను పర్టికులర్గా వెళ్ళి ఎవరిని అడగలేను. ఇస్తే చాలా హ్యాపీగా, అంటే నాకు ఏదో ఇది అని కాదు హెడ్ వెయిట్ అనో వెళ్ళి నేను అడగటం ఏంటి ఆ ఫీలింగ్ కాదు. ఐ కాంట్ గో అండ్ అడగలేను అసలు. అందుకని నాకు వచ్చిన ఆఫర్స్ నేను చేసుకుంటూ వచ్చాను ఎప్పుడు ఇండస్ట్రీలో. సో డెఫినెట్గా గుర్తించి అడిగితే నేను చేయగలను నమ్మకం నా ఉంటే ఐ విల్ డూ ఇట్. అది నమ్మకం ఉంది ఇండస్ట్రీలో, తెలుసు ఏ క్యారెక్టర్ అయినా చేయగలదు అనేసి నమ్మకం అందరికీ ఉంది. మోస్ట్లీ వాళ్ళకి నేను కనిపించుండరు, మోస్ట్లీ వాళ్ళకి గుర్తు వచ్చి ఉండదేమో. ఇప్పుడు సీరియల్ చేస్తున్నాను, ఇంకా యూట్యూబ్లో సాంగ్స్ ఎంత ఉన్నాయి నాది. పర్టికులర్గా ఇప్పుడు దుబాయ్లో ఒక సాంగ్ చేశాను, ఉగాది ప్రోగ్రామ్ చేశాను. సో అవన్నీ చూసినప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చి ఇవి చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అనుకుంటే అడిగితే నేను చేస్తాను. పర్టికులర్గా వెళ్ళి నేను ఫోన్ చేసి అడగలేను. అంటే మీ న్యూ లుక్ తెలియాలి కదా. అంటే ఓకే ఎంతసేపు మీరు మేకప్ వేసుకొని శారీస్ కట్టుకొని నగలు దిగించుకొని అవే సీరియల్ చేయడం వల్ల ఓకే అదొక మీ న్యూ లుక్ ఎలా ఉంటుందో తెలియదు జనాలకి కానీ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ. అది కొన్ని ఫోటో సెషన్ కావచ్చు, లేకపోతే ఇంకేదో రకరకాల అంటే ఎలా ఉన్నారు ఇప్పుడు అన్నది జనాలకు రీచ్ అవ్వడం అన్నది ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంట్ అంటారా? ఇప్పుడు చూస్తారు కదా. తెలిసి ఇందులో అందంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అవునండి, నేను నేచురల్గా అందంగానే ఉందని అందరూ అంటారు, నాకు తెలియదు, వేరే వాళ్ళు చెప్తేనే తెలుసు నాకు, వాళ్ళు వీళ్ళు చెప్తేనే ఇలాగే రిసీవ్ చేసుకుంటున్నారు అనేది నా ఉద్దేశం. ఇలాగే ఇంత నేచురల్ గా ఉంటేనే బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మేకప్ కాదు అంటే మేకప్ ఉండాలి, అమ్మాయి అంటే మేకప్ ఉండాలి, కానీ అవసరం లేదండి క్యారెక్టర్ కి సంబంధించి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ మేకప్ ఉండాలంటే ఉండాలి, ఇంకా డీ గ్లామర్ చేయాలంటే ఇంకా డీ గ్లామర్ చేయాలి. కాబట్టి మేకప్ అవసరం లేదు, బికాస్ ఆ క్యారెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూడండి నేచురల్గా ఇలా ఉన్నాను ఇప్పుడు. సో చూసారు కదా, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇలా ఉన్నాను, ఆలోచించుకోండి. అంతే చెప్పేసాను కెమెరా కూడా, ఇలా ఇండైరెక్ట్ గా అడిగేశానండి. ఓకేనా, మీ ఇంటర్వ్యూ ద్వారా అడిగేశాను. సో వస్తే ఐఎమ్ హ్యాపీ, చేస్తాను, రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. మీరు అప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందని విన్నాను, మీకు యాక్సిడెంట్ తప్పించుకున్నారా? సంథింగ్ ఏదో తప్పించుకున్నాను. ఎట్లా ఎలా జరిగింది? అది నేను ఒక తమిళ్ సీరియల్ చేస్తున్నాను, కుట్రాళం షూటింగ్. అక్కడి నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు మా కారు టాటా సఫారీ, నేను డ్రైవర్ వస్తున్నాము, లారీ గుద్దేసి మొత్తం పెట్రోల్ ట్యాంక్ అంతా మొత్తం కార్ ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది, కాలిపోయింది. నేను జస్ట్ అప్పటికే సెంటర్ లాక్ అవ్వలేదు, ఎందుకో ఒక రీజన్తో అప్పుడే సెంటర్ లాక్ ఓపెన్ చేశారు, ఏదో సౌండ్ వస్తుంటే, దానివల్ల నేను బ్రతికాను. 2009 జూన్ 23. నేను డ్రైవర్ ఉన్నాము. షూటింగ్ ముందు రోజు ఫినిష్ అయిపోయింది, మార్నింగ్ బయలుదేరి వస్తున్నాం, బెంగళూరుకి వెళ్తుంటే ఆ లారీ ఎలా గుద్దేసి అసలు అందరూ బతకుండా, యాక్సిడెంట్ చూసి బతకుండదు అనుకున్నారు అందరూ. జస్ట్ చిన్న ఇక్కడ మార్క్ ఉంది, ఆ మార్క్తో నేను సేవ్ అయ్యాను. అసలు కార్ అయితే మొత్తం స్మాష్ క్రాప్కి వెళ్ళింది అసలు, అది ఫైర్ అయిపోయింది మొత్తం. ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమన్నా మార్పు వచ్చిందా? అసలు అది అయిన తర్వాత 5th డే వెంట్ షూటింగ్. ఈవెన్ అది అయినప్పుడు కూడా నేను ఆర్టిస్ట్ని కదా, నా మైండ్ చూడండి ఎంత ధైర్యంగా ఉంటానని. నాకు ఇక్కడ ఫుల్ బ్లడ్ వచ్చేస్తుంది, ఎంతవరకు కట్ అయిందో తెలియదు వాళ్ళకి ఇది హాస్పిటల్లో. నాకు ఇక్కడే మార్క్ అవ్వకూడదు, స్టిచెస్ వేయకండి, నేను ఆర్టిస్ట్ని అది మాట్లాడుతున్నాను. నాకు ఆ షాక్ నుంచి బయటకు వచ్చినా నాకు ఇదే ఉంది, అలా ఉన్నాను. 5th డే షూటింగ్ కూడా వెళ్ళిపోయాను.
మళ్ళీ రావడం వాళ్ళ సీరియల్ చేస్తున్నాను అప్పుడు నేను కన్నడలో. వాళ్ళంతా ఫోన్ చేశారు, చేసి రాధిక గారు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళండి, షాక్లో ఉంటారు మీరు, ఎంత ధైర్యంగా ఎలా షూటింగ్ వచ్చేసారని కూడా అన్నారు, ఫోన్ చేశారు అందరూ. అలా జరిగింది. బట్ చాలా బ్రేవ్ కదా, థ్యాంక్ గాడ్ నా ఫేస్ ఏం కాలేదు అనుకున్నాను అప్పుడు కూడా. ఎందుకంటే ఆర్టిస్ట్కి ముందు ఫేస్ ఇంపార్టెంట్ కదా, అది చూసుకోవాలి కదా. సో గాడ్స్ గ్రేస్ అంతే. లేకుంటే హాఫ్ అన్ అవర్ ముందు నేను సెంటర్ లాక్ ఓపెన్ చేసేయడం ఏంటి, సెంటర్ లాక్ అయింటే క్లోజ్ అయిపోయింటే లాక్ ఓపెన్ అయ్యేది కాదు. ఆల్రెడీ కార్ బర్న్ అయిపోయింది, దిగేటప్పటికే ఫుల్ బర్న్ అవుతుంది, దిగడానికి కుదిరేది కాదు. డ్రైవర్ కూడా స్ట్రక్ అయిపోయింటే షాక్లో ఉంటే వేరే వాళ్ళు వచ్చి లాగేసాం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతేనండి, జస్ట్ ఒక ఎంత 2 minutes అంతే, అలా లాగేసి దిగాము అంతే, షాక్ అలా అయింది అది. బట్ ఇప్పటికీ బ్రేక్ వేస్తే కొంచెం ఆ ఫీల్ లోపల ఎక్కడ ఉంటుంది కదా, అలా జర్కిస్తాను, భయం వేస్తుంది ఒకసారి. నిద్రపోలేను కార్లో, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు నిద్రపోతున్నాను కాబట్టి నిద్రపోతే నాకు ఆ జర్క్ వస్తుంటుంది, బ్రేక్ వేస్తే కొంచెం ఇది అవుతాను అంతే. అంటే నేను అన్న క్వశ్చన్ ఏంటంటే, చావు దాకా వెళ్ళొచ్చిన తర్వాత మనిషి ఆలోచనలో ఒక రకమైన మార్పు వస్తుంది, జీవితం మీద ఒక రకమైన డిఫరెంట్ యాంగిల్ చూస్తాం మనం. నేను అది చావు పట్ల ప్రవర్తించే తీరు అన్ని మారిపోతాయి. ఎలా ఏమన్నా అలాంటి మార్పులు అలా చూస్తే నేను ఇండస్ట్రీలో ఫైర్ యాక్సిడెంట్ తప్పించుకున్నాను, ట్రైన్ యాక్సిడెంట్ తప్పించుకున్నాను. మూవీస్ అప్పుడు పుట్టింటి పట్టు చీర ఫైర్ యాక్సిడెంట్ ఏంటంటే ఫుల్ చుట్టూ ఇది వేసేసారు ఫైర్. ఆ మూవీలో మధ్యలో చాప మీద నేను ఉంటాను, అది అంటే వెలిగించేసాను చంపడానికి, మా అత్తగారు ట్రై చేసినట్టు సీన్ అనమాట. ఫుల్ డోర్ లాక్ చేసేసారు, పైన కెమెరా టాప్ యాంగిల్లో ఉంది కెమెరా. నేను అరుస్తున్నాను, మొత్తం హెయిర్ అంతా కూడా కాలుతుంది లైట్గా, అరుస్తున్నాను, ఎవరికి తెలియట్లేదు, యాక్టింగ్ అనుకుంటున్నారు. ఇంకొంతసేపు ఉంటే కాలిపోయేది స్కిన్ అంతా. ఆ హీట్ వచ్చి కెమెరామ్యాన్ తగిలింది అక్కడ పైన. అప్పుడు తెలిసింది వాళ్ళకి చాలా హీట్ అయిపోయింది, ఎక్కువ అయిపోయిందని ఇమ్మీడియట్గా వచ్చి ఆరిపారు. సో అలాంటివన్నీ జరిగేది. నేను లైఫ్ని చాలా సీరియస్గా తీసుకునేదాన్ని కాదండి, అదొకటి. తర్వాత అమ్మ కడుపు చల్లగానే మూవీ షూటింగ్ తిరుపతిలో ట్రైన్కి ఎదురుగా ఇలా వెళ్తుండాలి, హీరో వచ్చి లాగాలి, ఆ హీరో లాగట్లేదు, నేనేమో షార్ట్ ఓకే చేశానని వెళ్తూనే ఉన్నాను. అసలు దూరం నుంచి మా మదరు మా స్టాఫ్ చూస్తున్నారు, అందరూ షాక్, అంతే అవుట్ అనుకున్నారు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అలా లాగాడు. లాగకపోతే అంటే నేనైనా వచ్చేయచ్చు కదా బయటికి, 1 more అవుతాయి అవన్నీ, నాకు షార్ట్ ఓకే అయిపోవాలి రావట్లేదు, కానీ వచ్చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో లాగాడు. లాగితే అసలు ట్రైన్ ఆపేసి పెద్ద గొడవ అప్పుడు, ఎందుకు ఇలా చేశారని మా మదర్ కూడా బాగా తిట్టేసి ఏడ్చేశారు. ట్రైన్ ఆపేశారా? ట్రైన్ ముందు వెళ్తుంటే నన్ను లాగాలి, ట్రైన్ ఆపేశారా? తర్వాత వాళ్ళకి షాక్ అయిపోయింది, షూటింగ్ కెమెరాని చూసేసి వాళ్ళు ఆపేసి ఇలాంతా చేయకూడదు మీరు, ఇది రాంగ్ కదా, ఏమైనా అయిపోయింటే ఏంటి అనేసి కొంచెం ముందుకెళ్ళి ఆపి మేమంతా కార్ ఎక్కేసి ఆ లొకేషన్ నుంచి వేరే లొకేషన్ షిఫ్ట్ అయిపోయి అలా జరిగింది. సో నాకు అవంతా ప్రాబ్లం అనిపించలేదు, కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో, అప్పుడు అనిపించింది ఆ యాక్సిడెంట్లో చనిపోయింటే బాగుండు అనిపించింది. అవునండి, అప్పుడు అనిపించింది. ఈ యాక్సిడెంట్స్ అయినప్పుడు నాకు ధైర్యం ఉంది, చాలా ధైర్యంగా ఉన్నాను, ఏం కాలేదు, ఓకే గాడ్ ఈస్ గ్రేట్ అని. బట్ తర్వాత ఒక ఇన్సిడెంట్లో అప్పుడు చనిపోయింటే బాగుండు కదా, ఇవన్నీ నేను చూసేదాన్ని కాదు కదా, ఈ పెయిన్ అంతా నాకు ఉండేది కాదు కదా అని అనిపించింది.